ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పుస్తకం 4 స్టార్స్ పార్లమెంటు సమావేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా బలగాలు దొంగచాటుగా భారత భూభాగంలోనికి ప్రవేశించాయన్నది ఈ పుస్తకం యొక్క సారాంశం. అయితే ఇదే అంశాన్ని లోక్సభలో ప్రస్తావించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించినప్పటికీ అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. కాగా ఈ పుస్తకం ఇప్పటివరకు ప్రచురితం కాలేదు. ఈ నేపథ్యంలో అధికార పక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. భారతదేశ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పుస్తకం 4 స్టార్స్ తాజాగా హాట్ టాపిక్గా మారింది. ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అంతేకాదు సదరు అంశాలే పార్లమెంట్లో ప్రతిష్టంభనకు కూడా దారితీశాయి. పొరుగు దేశమైన చైనా బలగాలు దొంగచాటుగా భారత భూభాగంలో ప్రవేశించి ఇక్కడే తిష్టా వేశాయన్నది సదరు మనోజ్ ముకుంద్ నరవానే పుస్తకం సారాంశం. కాగా ఇదే అంశాన్ని ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన సంగతి తెలిసింది. అయితే సదరు నరవానే పుస్తకం 4 స్టార్స్ ఇంకా ప్రచురితం కాలేదని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ బదులిచ్చారు. అసలు పబ్లిష్ కాని పుస్తకంలోని అంశాల గురించి సభలో ఎలా ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీపై ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. అంతేకాదు ముందుగా సభలో ఏ అంశాలు ప్రస్తావించాలో, ఏ అంశాలు ప్రస్తావించకూడదో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని వారు సలహా ఇచ్చారు. అయితే నరవానే పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ వదలలేదు. లోక్సభలో ఆయన మరోసారి అవే అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు చైనాలో భారత్కున్న సరిహద్దు వివాదంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత కోణంలో ఆలోచించి తాను మరోసారి అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. అంతేకాదు తన వ్యాఖ్యలను రాజకీయ కోణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సరికాదన్నారు రాహుల్. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు ఘాటుగా స్పందించారు. కాగా దీనికి విపక్ష సభ్యులు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఒక దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ మొత్తం ఎపిసోడ్పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే రాసిన పుస్తకంలో అనేక కీలక అంశాలున్నాయన్నారు. చైనా బలగాలు మన దేశ సరిహద్దులోకి వచ్చినప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎలా స్పందించింది అనే విషయం బయటపడుతుందని కేంద్రంలోని పెద్దలు భయపడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నరవానే పుస్తకంలోని అంశాల గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించడానికి ప్రయత్నించినప్పుడు అధికార పక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంట్ ప్రాంగణంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దేశ భద్రత గురించి పెద్ద కబుర్లు చెప్పే కేంద్రంలోని పెద్దలు అదే అంశాలను లోక్సభలో ప్రస్తావించడానికి నో అంటున్నారని ప్రియాంక ఘాటు విమర్శలు చేశారు. ఎన్డీఏ సర్కార్ 2 నాల్కల ధోరణికి ఇదే నిదర్శనమన్నారు ప్రియాంక గాంధీ. అంతేకాదు బీజేపీ నాయకులు కూడా తాము మాట్లాడేటప్పుడు తరచూ పుస్తకాల గురించి ప్రస్తావించడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అయితే రాహుల్ విషయంలో బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ప్రచురితం కాని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పుస్తకం 4 స్టార్స్ను తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రదర్శించారు. అంతేకాదు త్వరలో తానీ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తానన్నారు ఆయన. ఏదేమైనా దేశ భద్రత విషయంలో ఒక ప్రతిపక్ష పార్టీగా రాజీపడే ప్రసక్తే లేదని రాహుల్ కుండబద్దలు కొట్టారు. ఏదేమైనా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పుస్తకం 4 స్టార్స్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.